కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల అవినీతి అరాచకాలు తేల్చే విషయంలో కాస్త స్పీడ్ పెంచినట్లుంది. గత 24 గంటల్లో జరిగిన పరిణామాలను ఒకసారి గమనిస్తే కాకానికి నోటీసులు ఇవ్వటం, హైకోర్టులో కాకానికి ఊరట తక్కకపోవటం, అండ్ సిఐడి మాజీ చీఫ్ సంజయ్కి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వటం, అండ్ పేర్నాని సతీమణి జయసుధకు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో పిటిషన్ వేయటం లాంటివి కొన్ని ఉదాహరణలు. కాకానిని ఎట్టి పరిస్థితుల్లోనైనా అరెస్ట్ చేయడానికి కాకాని మీద SC/ST కేసు ఒకటి ఫైల్ చేయడం కూడా జరిగింది. విడుదల రజనీది కూడా కష్టకాలమే. బ్లాక్మెయిల్ చేసి 2,20,00,000 రూపాయలు వసూలు చేసిన కేసులో ఆవెండు 1-2 రోజుల్లో అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా చాలా జోరుగా జరుగుతుంది. ఈ నెల 3న మిథున్ రెడ్డికి బెయిల్ రాకపోతే వెంటనే అరెస్ట్ చేయడానికి పోలీసులు అంతా రెడీ చేసుకున్నారు. ఇక మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో టీడీపీ కార్యకర్తలు అయితే చాలా పట్టుదలగా ఉన్నారు. వల్లభనేని వంశీ ఎప్పుడు బయటకు వస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఏప్రిల్ 15 లోపు 1-2 వైసీపీ పెద్ద తలకాయలను అరెస్ట్ చేస్తారనే ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. ఇక కొడాలి నాని ఆరోగ్యరీత్యా ఆయనను ఇప్పట్లో అయితే పోలీసులు అరెస్ట్ చేయకపోవచ్చు. ఆడుదాం ఆంధ్రాలో రోజా చేసిన అవినీతి మీద విచారణకు ప్రభుత్వం ఆదేశించగానే చటుక్కుమనమైపోయింది రోజా. ఆమె సన్నిహితులు మాత్రం ఆమె చెన్నైలో ఉంటుందని అంటున్నారు. కోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే గానీ బయటకు రాదేమో రోజా. దువ్వాడకు కూడా కష్టకాలం మొదలైందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో అడ్డమైన వాగుడు వాగి తల మీదకి తెచ్చుకున్నారు. అరెస్ట్ అయితే బయటకు రావటం కూడా చాలా కష్టం. వైసీపీ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే జగన్ రెడ్డి మాత్రం ఎటువంటి చీకు చింత లేకుండా చాలా హ్యాపీగా యలహంక ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. జగన్ రెడ్డి సజ్జల మాటలు విని ఈరోజు వైసీపీ నాయకులందరూ జైలు పాలవుతున్నారు. అప్పుడప్పుడు జగన్ రెడ్డి బయటకు వచ్చేది మనమే, అందరి సంగతి తేలుస్తా అంటూ పిట్టల దొరలా కబుర్లు చెప్తున్నాడు. వీళ్ళేంటో వీళ్ళ విధానాలేంటో ఎవ్వరికీ అర్థం కావు.